నమస్తే సార్. నమస్తే. కళ్యాణ్ రామ్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన మూవీ ప్రమోషన్స్ భాగంలో. అయితే యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు ఆయన్ని, సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, టీడీపీ పార్టీ తరపున మీరు మళ్ళీ ప్రచారం చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తమ్ముడితో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆయన అతనికి అడిగిన ప్రశ్నకి బదులుగా సమాధానం ఇచ్చారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మొత్తం అది విన్న తర్వాత అది వైరల్ అయిపోయింది, టీడీపీ కార్యకర్తల్లోని టీడీపీ శ్రేణుల్లో కూడా దుమారం రేపుతుంది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే దుమారం రేపుతుందని అంటే సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతుందా, నిజంగా కార్యకర్తలు దుమారం రేపుతున్నారా? రేపుతున్నారు. లేదండి, ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఉండాలి. వాస్తవానికి 2008లో పీఆర్పీ ఆవిర్భవించింది. 2009లో ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ వచ్చేసి రావాలి. బట్ పీఆర్పీ వల్ల ఓటు చీలిపోయి టీడీపీకి నష్టం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. తర్వాత చాలా పెద్ద ఇష్యూస్ అయ్యాయి. ఎంత ఇష్యూస్ అయ్యాయంటే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అవ్వడం, దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అవ్వడం, తెలంగాణ ఉద్యమం తారాస్థాయిగా లేవడం, రాష్ట్రం విడిపోవడం, చాలా ఇంకా చెప్పలేం, చాలా జరిగాయి. అయితే అంటే అది వేరే. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు క్యాన్వాసింగ్కి వెళ్ళారు, చాలా బాగా తిరిగారు. ఒకప్పుడు తాతగారులాగా నేను కాకి బట్టలు వేసుకొని చేస్తానని చెప్పి ఎన్టీఆర్ గారు చేశారు. అయితే ఆ తర్వాత అప్పటికి హరికృష్ణ గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎలా జరిగిందంటే ఎన్టీఆర్ గారికి, ఈ జూనియర్ ఎన్టీఆర్ మన తారక్ గారికి చాలా భవిష్యత్తు ఉంది. ఇంకా వయసు చిన్నది, అప్పటికే స్టార్డమ్, మంచి హీరో, ఇప్పటికీ మంచి క్రేజీ ఉన్న, తెలుగులో ది బెస్ట్ క్రేజీ ఉన్న హీరోల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరో ఆయన. డెఫినెట్గా నో డౌట్. నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఒక బాలయ్య బాబు తర్వాత సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చిన హీరో ఎన్టీఆర్, అంతే కదా నందమూరి ఫ్యామిలీకి. బట్ ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆయన కానీ రామ్ చరణ్ కానీ. అది అయితే మరి అలాంటప్పుడు ఇప్పుడు సినిమా భవిష్యత్తు ఇంత బిజీగా సినిమాలో ఒకవైపు చేస్తూ ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది కదా. ఇదంతా కూడా ఎలా అంటే ఇది తాతగారు పెట్టిన పార్టీ, తాతగారు ఈయనే ఉండాలి, చంద్రబాబు గారు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఆయన ఎలా అవుతాడు, లోకేష్ మనవడు ఎలా అవుతాడు, రకరకాల ఇదంతా చీల్చే ప్రయత్నంలో వచ్చే స్టేట్మెంట్లు ఇవి. లోకేష్ కూడా మనవడే, కూతురు కొడుకు. ఎన్టీఆర్ గారు కూడా మనవడే, కొడుకు. మనవడు కాకుండా పోతారా? ఇప్పుడు కేవలం కూతురులే సంతానంగా ఉన్న వాళ్ళ పిల్లలు రేపొద్దున మనవలని చెప్పుకోలేరా? చెప్పుకోవాలిగా. వాళ్ళు సంతానమే, వీళ్ళు సంతానమే. అయితే కొడుకు అయితేనే ఇంటి పేరు అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇదే అసలైన వంశము, ఇదే ఏదైనా కొన్ని వాదనలు ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే కళ్యాణ్ రామ్ గారు తమ్ముడు ఎన్టీఆర్ గారు క్యాన్వాసింగ్కి వస్తారా రారా అనే ఉద్దేశంలోనే అడిగారు. అడిగితే ఖచ్చితంగా అన్నీ ఆ విషయం తమ్ముడిని అడగండి, నన్ను కాదు అని అడిగి సింపుల్గా తేల్చేసి ఉంటే అయిపోయాను. తమ్ముడితో అడిగి మాట చెప్తానడం కూడా తప్పేం కాదు. ఎలా మాట్లాడినా దాన్ని కాంట్రవర్సీ చేస్తారు కదా. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు కూడా వస్తే స్థానం ఉంటుంది కూడా, లేకపోలేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు గారు కానీ అలా తీసుకొని చాలామంది వెన్నుపోటు అనుకునే సందర్భంలో అప్పుడు కానీ ఆయన ఆ పార్టీని అలా తీసుకురాకపోతే ఈ రోజుకి టీడీపీ అనేది ఉండేది కాదేమో. ఆ విషయం ఒక అన్స్టాబుల్ ప్రోగ్రాంలో కూడా చంద్రబాబు గారు బాలయ్య గారి హయాంలో వేదికగా డిస్కస్ కూడా చేశారు. చాలామంది సీనియర్ విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే. ఆ రోజు లక్ష్మీపార్వతి గారు వల్ల లేదంటే ఇంకెవరి వల్ల చాలా రీజన్లు చెప్తుంటారు కొంతమంది, ఏది వాస్తవం తెలియదు మనకి. అప్పుడు కానీ చంద్రబాబు గారు బయటకు వచ్చి, దగ్గుపాటి వెంకటేశ్వర గారు చంద్రబాబు గారు ఇద్దరు ప్రాతినిధ్యం వహించి బయటకు వచ్చి కానీ అంతమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి టీడీపీని నిలబెట్టకపోతే ఈ రోజుకి టీడీపీ అనేది ఉండేది కాదు అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది నేను చెప్పింది కాదు, నేను వాళ్ళందరి ముందు వచ్చాను. నాకు చిన్న గుర్తు, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు గారు అందరినీ పెట్టి ఇదైనప్పుడు ఎన్టీఆర్ గారు బయ నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రదర్స్ రండి బయటికి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ అప్పుడులో నిజం అయ్యో అనిపించింది. కానీ తర్వాత విశ్లేషణలు తెలిస్తే ఇవన్నీ వాస్తవాలేమో అనిపిస్తుంది. కరెక్టే, అందుకే బయటకు వచ్చారు, లేకపోతే టీడీపీ ఉండేది కాదేమో. ఇప్పటికీ ఎన్టీఆర్ గారు ఎలా చనిపోయారు అనేది చిన్న మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకు మిస్టరీగా ఉండిపోయింది? ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. మేబీ ఏం జరిగిందని. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఓకే, అలా చేయడం వల్ల ఈ రోజుకి టీడీపీ ఉంది. ఆయన అయిపోయిన తర్వాత హయాంలో ఎక్కడ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయడం కానీ ఎన్టీఆర్ గారి జెండా తీసేయడం కానీ ఏం చేయలేదే. ఈ రోజుకి ఆ పార్టీ ఆయన పేరు చెప్తూనే ఆ సిద్ధాంతాలని ఫాలో అవుతుంది కదా.
కదా. నిజంగా వెన్నుపోటు పొడిచి పక్క తప్పించాలనుకుంటే ఆయన ఫోటోను కూడా మెల్లగా తొలగించేసి ఈయన ఫోటో పెట్టుకుందరుగా అన్నిటికీ కదా. సో అలాగా హరికృష్ణ గారు హయాంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు క్యాన్వాసింగ్ రావడం జరిగింది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కూడా పిలుస్తారు, ఎందుకు పిలవరు? ఒకానొక సందర్భంలో మహేష్ బాబును కూడా ఒక పర్టికులర్ పార్టీ, ఇప్పుడు పార్టీ పేరు అనవసరం, పిలిచారంట క్యాన్వాసింగ్. అర్థమైంది ఏ పార్టీ అని. అంటే నేను తెలుసు అందరికీ, బట్ నేను చెప్తే ఏ విధంగా దుమారం లేకుందో తెలియదు కాబట్టి ఆ పార్టీ పిలిచినప్పుడు మహేష్ బాబు గారు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమాలే ఫోకస్ అని చెప్పి తప్పించుకున్నారు. అక్కడ కృష్ణ గారు కూడా సపోర్ట్ చేశారంట, నువ్వు వస్తే బాగుంటుంది నా తరపున అని. బట్ ఆయన రాలేదు. తండ్రి చెప్పినప్పుడే రానప్పుడు ఇక్కడ ఈయనకి సినిమా భవిష్యత్తు చాలా ఉంది, వరుసగా సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. ఆయన దేవరా సినిమా విజయ్ ఉన్నాడు, తర్వాత వార్ 2 ఉంది, తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది, వరుస కదా. ఇంత కెరియర్ ఉంచుకొని రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. బట్ అవసరమైతే ఆయన ఎన్టీఆర్ ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, నా తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి ఇది మన పార్టీ, మన పార్టీకి అవసరం అంటే ఎప్పుడైనా నేను ఇది అవుతాను, రెస్పాండ్ అవుతాను, హెల్ప్ అవుతాను కూడా చెప్పారు. ఆ విషయంలోనే కళ్యాణ్ రామ్ గారు మెయిన్ క్యాన్వాస్కి రావాల్సిన ఎన్టీఆర్ కాబట్టి ఈయన స్టేట్మెంట్ ఇచ్చేస్తాడా? లేదబ్బా ఈజా గ్యారంటీగా వస్తాడు, తమ్ముడు నేను పంపిస్తాను ఎలా చెప్పేస్తారు? ఒక పరిణితి చెందిన తర్వాత ఆయన ఎన్ని కాల్ షీట్లకు సంతకం పెట్టారో, ఎన్ని షెడ్యూల్ బిజీగా ఉన్నారో, ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే కదా? ఎన్ని షూట్లు ఆగిపోతే ఎంతమంది రోడ్డు పడతారు? ఇవన్నీ ఎందుకు ఆలోచించరు? అలాంటి సందర్భంని దాన్ని సున్నితంగా శుతిమెత్తగా చెప్పారు. కళ్యాణ్ రామ్ కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడ్డాయని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినట్టు కానీ, ఎక్కడైనా ఒక పబ్లోకి వెళ్ళి దొరికిపోయినట్టు కానీ, లేదా పలానా డ్రగ్స్ ఇష్యూస్లో ఉన్నాడని కానీ ఎక్కడా ఉండదే. మీరు అబ్జర్వ్ చేశారా? కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ గారు కానీ అట్లా ఉన్నతంగా అలా ఉన్నప్పుడు ఒక డెవిల్ సినిమాకి ఇచ్చిన ప్రమోషన్స్లో భాగంగా చెప్పిన ఆన్సర్ అది. ఈ నెల ఆయన అడిగితే మీరు వస్తారా అంటే ఒక పద్ధతి. తమ్ముడు గురించి ఈయన ఎలా చెప్పేస్తాడు, స్టేట్మెంట్ ఎలా ఇచ్చేస్తాడు? పైగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తమ్ముడు ఈయనకన్నా సూపర్ స్టార్ అన్న విషయం తెలుసు అందరికీ. ఆ కళ్యాణ్ రామ్ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఒక్కొక్కసారి ఆడియో ఫంక్షన్ రానప్పుడు మీ డిసప్పాయింట్ నాకు అర్థమైంది, తమ్ముడు బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు, తమ్ముడు ఈసారి ఖచ్చితంగా వస్తాడని ప్రతిసారి చెప్తుంటాడు కళ్యాణ్. ఆడియో ఫంక్షన్స్కే రాలేనిది బిజీగా ఉన్నప్పుడు ఎన్నికల క్యాన్వాసింగ్ అంటే మాటల కంటిన్యూస్గా 2-3 నెలలు కొంటి మీద కునుకు లేకుండా తిరుగుతూనే ఉండాలి, క్యాన్వాసింగ్ చేస్తూనే ఉండాలి కదా. ఎంతమంది నష్టం అవుతుంది? అవన్నీ అడగకుండా ఈ నెల స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆ సందర్భంలో కళ్యాణ్ రామ్ గారు అన్నారు కానీ దీనికి ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడు, రావట్లేదు అనుకోవడానికి ఏం లేదు కదా. అంటే ఇవి ఊరికే అప్పుడు కొంతమంది ఎవరు కొడాల నాని లాంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. కొడాల నాని లాంటి వారు కూడా ఎన్టీఆర్ బొమ్మని వైసీపీ జెండాల మీద వాడుకోవడం జరిగింది. ఆ మధ్యన న్యూస్లో కూడా వచ్చింది, వైసీపీ 2019 ఎలక్షన్స్ టైంలో. బట్ ఎన్టీఆర్ గారు ఎక్కడ కూడా స్పందించలేదు. ఆయన అంటే ఎన్టీఆర్ అక్కడ హీరో, ఒక హీరోగా అభిమానించే వ్యక్తిగా కొడాల నాని వేసుకున్నాడేమో, లేదా ముందు నుంచి పరిచయాలు, చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి ఎన్టీఆర్ని బాగా ఎత్తుకొని తిప్పిన వ్యక్తి కాబట్టి కొడాల నాని వేసుకున్నారేమో. దాన్ని కూడా రాజకీయం పులుమాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను ఎన్టీఆర్ అభిమాని, నా బర్త్డేకి ఎన్టీఆర్ గారి ఫోటో కూడా పక్కన వేసుకుని నేను బర్త్డే విషెస్ పెట్టుకుంటాను. అంత మాత్రం నేను టీడీపీ వ్యక్తిని అని అర్థమా? ఎన్టీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారు కాబట్టి వైసీపీకి నేను యాంటీ అని అర్థమా? కాదు కదా. దాన్ని ఎలాగైనా పుట్టించవచ్చు, ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. కార్యకర్తలు అన్నారో లేదంటే ప్రతిపక్షాలు ఏ విధంగా క్రియేట్ చేశారో ఎవరికి తెలుసు. సో అందుకు తమ్ముడి అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి తమ్ముడిని అడిగి చెప్తాడంలో తప్పేమీ లేదు. ఆయన సూపర్ స్టార్, వరుస సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీతో గడపడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. పొద్దున్న 6 గంటలకు సెట్లో ఉండాలి. ఏ రాత్రి ఒక్కోసారి షార్ట్ సరిగా రాకపోతే 10 అవుద్దో 12 అవుద్దో తెలియదు, ఇంకెప్పుడు వస్తారండి? అది కాకుండా ఆహార్యము, ఆరోగ్యం అన్నీ కాపాడుకోవాలి, శరీరం కాపాడుకోవాలి. హీరో అంటే ఆషామాషి వ్యక్తి కాదండి. ఇంక విలన్ కూడా ఎలాగైనా ఉండొచ్చు, హీరో మాత్రం ఒక క్వాలిటీ అలాగే ఉండాలి అంతే. కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ సందర్భంలో కళ్యాణ్ రామ్ చెప్పిన వ్యాఖ్యలు కాబట్టి దాన్ని దుమారం రేపాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.